హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము వచ్చేసి కార్తీక మాసంలో స్వర్ణగిరి అక్కడి నుంచి నాగిరెడ్డిపల్లి వెళ్ళామన్నమాట. 3 ఫీట్స్ గోల్డెన్ శివ టెంపుల్ చూడడానికి. అక్కడి నుంచి స్వర్ణగిరి నుంచి నాగిరెడ్డిపల్లి వచ్చేసి 20 to 22 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ నుంచే స్టార్ట్ అవుతాయి అన్ని శివలింగాలు, అమ్మవార్లు, శ్రీచక్రాలు కనిపిస్తాయి అన్నమాట. ఇటు వచ్చేసి అమ్మవార్లు ఉన్నారు. అక్కడ బోర్డ్స్ పైన కనిపిస్తున్నాయి కదా, ఏ శివలింగానికి ఎట్లాంటి అభిషేకం చేస్తే మనకి ఎట్లాంటి ఫలితాలు వస్తాయని ఇన్ డీటెయిల్గా ఉంటుంది. ఇక్కడ అనిపిస్తుంది కదా పెద్ద శివలింగం. అక్కడ మొత్తం టెంపుల్లోనే అది వచ్చేసి ఫస్ట్ హైయెస్ట్ శివలింగం అనమాట. ఇక్కడ చూడండి, సిల్వర్, గోల్డ్ అలా డిఫరెంట్ టైప్స్లో శివలింగాలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఇలా ఎంట్రన్స్ ఉంటే ఇక్కడ లోపల కూడా అన్నీ ఇక్కడ మనం ఇష్టమున్న శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు అనమాట. ఇలా వెహికల్ వెళ్తుంది కదా, ఎవరైనా నడవలేరు అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేమైతే ఇలా లోపలికి వచ్చేసి అన్ని శివలింగాలను చూసి మేమైతే అభిషేకం చేయించామన్నమాట. అభిషేకం టికెట్ వచ్చేసి ఒక్కరికి 100, ఇంకొకరిని అలౌ చేస్తారు. ఇంకా మేము రిక్వెస్ట్ చేసి ఫ్యామిలీకి ఇలా టచ్ చేసి పట్టుకుంటాము మా ఫాదర్ని అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆమె పట్టుకొని ఇచ్చింది. ఇలా భస్మాభిషేకం చేసామన్నమాట. అభిషేకం చేసిన తర్వాతకి అది కొంచెం ఇంటికి ఇస్తుంది, కాకపోతే ఏంటో తెలియదు. కాకపోతే ఆమె ఎవరికి షేర్ చేయొద్దని చెప్పేసి అన్నది. అట్లా ఎవరు చెప్పరు, మరి ఏంటో ప్రత్యేకత అది మాకు తెలియదు. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వరకు పెట్టుకోండి అని చెప్పేసి అన్నదన్నమాట. అక్కడ మీ ఇష్టం ఉన్న శివలింగానికి మనము చేసుకోవచ్చు అనమాట అభిషేకము. అలా కొంచెం ముందు లైన్లో వెళ్ళిన తర్వాతకి చూడండి, అటు సైడ్ కనిపిస్తున్నాయి కదా అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శివలింగాలను, శ్రీచక్రాలు అనమాట. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్, 3 ఫీట్స్ గోల్డెన్ శివ టెంపుల్ అనమాట. ఈ లైన్లో కొంచెం వెళ్ళాక మనము శివలింగానికి కూడా అభిషేకం చేసుకోవచ్చు. పర్ పర్సన్ వచ్చేసి 500 అనమాట. అభిషేకం వాటర్ అని పాలు ఇస్తారంట. ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాతకి అమ్మవార్లు వస్తారనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమ్మవార్లు అక్కడ కనిపిస్తారనమాట. అసలు మనం కొన్ని ఎప్పుడు చూడనివి కూడా చూస్తామన్నమాట. ఆల్ టైప్స్ ఆఫ్ అమ్మవార్లు ఉంటారనమాట. ఈ ప్లేస్ కూడా వచ్చేసి చాలా పెద్దగా, అక్కడ మీకు కింద కనిపిస్తుంది అక్కడ నేమ్స్ ఉంటాయన్నమాట. ఏ అమ్మవారు, ఏ అవతారము అని ఇన్ డీటెయిల్డ్గా ఉంటాయి అన్నమాట. చాలా పెద్ద ప్లేస్, నడవడానికి చాలా టైం పడుతుంది. ప్రతి ఒక్కటి చూసుకుంటా మెల్లిగా మంచిగా చూసుకుంటూ వెళ్ళొచ్చు. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ బోర్డ్స్ పైన నేమ్స్ ఉన్నాయన్నమాట, తెలుగు అను ఇంగ్లీష్లో. అలా మేము మంచిగా చూసుకుంటూ చూడనివి కూడా మేము కొన్ని చాలా అబ్జర్వ్ చేసాము. ఇక్కడ చూస్తున్నారు, అబ్జర్వ్ చేయండి. అమ్మవారి హెడ్ ఎందుకు ఇలా తీసుంది ఏంటి అని మాకు అర్థం కాలేదు. తర్వాతకి చూద్దాము అని చెప్పేసి క్లిప్ అయితే తీసుకొని పెట్టుకున్నాము. అలానే ఇంకా కాశీలో ఉన్న, ఇక్కడ చూడండి, కాశీలో ఉన్న విశ్వేశ్వరు అమ్మవారు, అర్ధనారేశ్వరి రూపం, ప్రతి ఒక్క రూపం అనమాట. అలా కొంచెం ముందుకు వెళ్ళాక ఇలా మెయిన్ అమ్మవారు ఉంటారనమాట. అక్కడ మొక్కుకొని ఇక్కడ ఆరోగ్యం కోసం మనం చేస్తాం కదా సాయిబాబా టెంపుల్స్లో, అలా అనమాట. అక్కడ 50 రూపీస్ పే చేస్తే పర్ ఫ్యామిలీకి వాళ్ళు ఒక 2 స్టిక్స్ అండ్ నవధాన్యాలు ఇస్తారు. అవి మనం 5 చుట్లు తిరిగేసి అందులో వేస్తే ఆ హెల్త్ మంచిగా ఉంటుందని చెప్పేసి మనకి తెలుసు కదా. మనం సాయిబాబా టెంపుల్స్లో చూస్తాం కదా జనరల్గా. ఇక్కడ మా బాబాయ్, పిన్ని, చింటూ, చిన్ని అందరు వేస్తున్నారు. దాని తర్వాతకి ఇంకా మేము వేసామన్నమాట. అందరూ మంచిగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మేము ప్రే చేసినాం అనమాట. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతానే ఉంది టెంపుల్. చూడండి కనిపిస్తుంది కదా, ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతానే ఉంది. కొంచెం పార్క్ టైప్లో ఉన్నా కూడా అక్కడ కూడా ఇంకా శివలింగాలు పెట్టారనమాట. ఇక్కడ వచ్చేసి జ్యోతిర్లింగాలు అనమాట. కొన్ని వచ్చేసి అక్కడే గ్రానైట్తో చేశారంట, కొన్ని వచ్చేసి మహారాష్ట్ర నుంచి తెప్పించారు కదా, ఇందాక చూసారు కదా, ఇది సెకండ్ హైయెస్ట్ అనమాట. ఇవి వచ్చేసి జలలింగాలు, వాటర్లో ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే జన్మ నక్షత్రము, రాశి ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. మన ఏ రాశి అనుకుంటే ఆ శివలింగాన్ని మొక్కుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి హైయెస్ట్ శ్రీచక్రం అనమాట. చూస్తున్నారు కదా అన్ని శ్రీచక్రాలే అనమాట. మనం ఒకవేళ కుంకుమార్చన చేయించుకోవాలనుకుంటే మార్నింగ్ 7 to 10 వరకే ఉంటుందంట. యాక్చువల్లీ టైమింగ్స్ వచ్చేసి 7 AM to 7 PM. కాకపోతే కుంకుమార్చన దగ్గర మాత్రం
చేయనివ్వలేదు. ఇక్కడ వచ్చేసి ఇంకొక శివలింగం ఉంటే మేము మారేడు దళాలు ఆకులు అక్కడ చెట్లు పెంచుతున్నారనమాట, అక్కడ ఉంటే మేము తీసి మొక్కుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మా వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవలి వ్లాగ్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ కమెంట్ చేయండి, నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను అనమాట మీతోని. See you in next vlog. Love you all. Bye bye.